హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు? ఈ వీక్ ట్రేడింగ్ ఎలా చేశారు? సో ఈ వీక్ హ్యూజ్ గ్యాప్ అప్స్. వెడ్నెస్డే రోజు చాలా పెద్ద గ్యాప్ అప్ అయింది. తర్వాత మళ్ళీ థర్స్డే రోజు ఫుల్ గ్యాప్ డౌన్ అయింది. సో మళ్ళీ ఫ్రైడే రోజు గ్యాప్ అప్ అయింది. సో ఆప్షన్ బయ్యర్స్ అనేవాళ్ళు మంచి ప్రాఫిట్స్ చేశారు. ఎవరైనా కానీ టాప్ను కానీ బాటమ్ను కానీ పట్టుకొని చాలాసేపు ట్రేడ్ని కన్నా హోల్డ్ చేయగలిగి ఉండింటే మంచి మంచి ప్రాఫిట్స్ తీశారు. కానీ వెడ్నెస్డే రోజు ఆప్షన్ సెల్లర్స్ మాత్రం కిల్ అయిపోయారు. ఓకే. సో ఆప్షన్ సెల్లర్స్ అనేటువంటి వాళ్ళు వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 5%, ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ అప్ అయింది. సో నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ నిఫ్టీ అప్ అయింది. సో తర్వాత ఇమ్మీడియట్గా థర్స్డే రోజు మళ్ళీ ఫుల్ గ్యాప్ డౌను, మళ్ళీ ఫ్రైడే రోజు ఫుల్ గ్యాప్ అప్. సో కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఓకే. ఇక నా విషయానికి వస్తే నేను ఈ వీడియోలో నా వీక్లీ వెరిఫైడ్ పిఎండ్ఎల్ చూపిస్తున్నాను. ఇది నాది 9th వీక్ వెరిఫైడ్ పిఎండ్ఎల్ నేను చూపిస్తున్నాను. సో ఈ వీక్ ఆల్మోస్ట్ 88,000 రూపీస్ ప్రాఫిట్ అయితే మనం చేసాము. ఓకే. సో ట్రేడ్స్ ఏం తీసుకున్నాము, ఎలా ఎలా క్లోజ్ చేశాను అనేటువంటిది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి వస్తే ఇది మీకు ఈ పొజిషన్ గురించి ఆల్మోస్ట్ తెలుసు. ఓకే. సో ఎనీహౌ నేను రిపోర్ట్స్లోకి వెళ్తున్నాను. రిపోర్ట్స్కి వెళ్ళి పిఎండ్ఎల్ రిపోర్ట్ ఆల్మోస్ట్ 6th మండే నుంచి. సో ఈక్విటీ తీసుకుంటే, సో ఈక్విటీలో ఆల్మోస్ట్ 58,000 రూపీస్ ప్రాఫిట్ చేశాను. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసినటువంటిదే. నేను ఆల్మోస్ట్ 3 వీక్స్ బ్యాక్ ఐటీబీస్ తీసుకున్నాను. సో ఐటీబీస్ తీసుకొని మీకు చెప్పాను, నేను ఆల్మోస్ట్ 5% వస్తేనే క్లోజ్ చేస్తాను, అంతవరకు చేయను అని చెప్పేసి. ఈ ఐటీబీస్లో మనం చాలా డ్రామా చూసాము. సో 4,000 నుంచి 30,000కు 3 టైమ్స్ ఏమో వెళ్ళింది మనం పొజిషన్ తీసుకున్న తర్వాత. సో కానీ మనమైతే 5% వస్తేనే క్లోజ్ చేద్దాం అనుకున్నాం. నేను ఆల్మోస్ట్ 6% దగ్గర క్లోజ్ చేశాను. సో కాబట్టి ఇది ఐటీబీఎస్ కాబట్టి ఛార్జెస్ అనేటువంటిది చాలా మినిమల్గా ఉన్నాయి. సో టోటల్ ఈ ఐటీబీస్లో నేను 58,000 రూపీస్ అయితే ప్రాఫిట్ చేశాను. ఇక ఇదే దీంట్లో ఎఫ్ఎండ్ఓలో తీసుకుంటే, ఈ అకౌంట్లో ఎఫ్ఎండ్ఓలో వెరీ స్మాల్ ట్రేడ్ తీసుకున్నానండి. సో ఆల్మోస్ట్ 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఏం చేశానంటే, నేను కోఫోర్జ్ను షార్ట్ సెల్లింగ్ చేశాను. ఏమైతే కోఫోర్జ్ స్టాక్ ఉందో దీన్ని షార్ట్ సెల్లింగ్ చేశాను. షార్ట్ సెల్లింగ్ చేయడం వల్ల సో ఆల్మోస్ట్ ఒక 5,000 రూపీస్, అంటే జస్ట్ ఇంట్రాడేలో చేసుకున్నాను. ఇది 5,000 రూపీస్ మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది ఈ అకౌంట్లో. ఓకే. సో నెక్స్ట్ మన అనదర్ అకౌంట్ తీసుకుంటే, ఈ అకౌంట్ రిపోర్ట్స్ ఈరోజు చాలా స్లోగా లోడ్ అవుతున్నాయి రిపోర్ట్స్. ఓకే. రిపోర్ట్స్ పిఎండ్ఎల్ రిపోర్ట్ 6th నుంచి ఈక్విటీ తీసుకుంటే, ఈ అకౌంట్లో నేను ఈక్విటీలో ఏం ట్రేడ్ చేయలేదు. ఓకే. ఎందుకంటే ఈ ఐటీబీస్ క్లోజ్ చేస్తూ ఇంకా సో మార్కెట్ అనేటువంటిది ఆల్మోస్ట్ వెడ్నెస్డే అయిపోయింది. కానీ సో ఇక్కడ ఈక్విటీలో అయితే నేనేం తీసుకోలేదు. అదే ఎఫ్ఎండ్ఓ విషయానికి వస్తే, సో ఎఫ్ఎండ్ఓలో ఈ అకౌంట్లో సో ఆల్మోస్ట్ మనము 20,000 ప్రాఫిట్ అయితే చేశాను. సో ఒక 1,300 ఛార్జెస్ పోతే ఆల్మోస్ట్ 19,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 2 అకౌంట్లలో కలిసి ఆల్మోస్ట్ నేను 88,000 రూపీస్ వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. ఓకే. ఫైన్. ఏ రోజైతే వెడ్నెస్డే రోజైతే మార్కెట్ ఫుల్ అప్ అయిందో, ఆ రోజు మా ప్రాప్ డెస్క్లు, అంటే నా ఎంప్లాయీస్ ఎవరైతే ప్రాప్ డెస్క్ చేస్తున్నారో వాళ్ళు మంచి మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇండిగో పొజిషన్లో ఉన్నారు, ఇండిగో లాంగ్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆ రోజు ఇండిగో వచ్చేసి 10% అప్ కావడం వల్ల సో ఈ ఆల్మోస్ట్ 60,000 వరకు ఒక ఇండిగోలోనే ప్రాఫిట్ చేశారు. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్లో అక్కడ ఒక 20,000 వరకు చేశారు. నేను ఏంటంటే ప్రాప్ డెస్క్ యొక్క పిఎండ్ఎల్స్ నేను చూపించలేను. ఓకే. సో అదేవిధంగా ఓఎన్జీసీ షార్ట్లో ఉన్నట్టున్నారు. ఓఎన్జీసీ షార్ట్ పొజిషన్లో కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు ప్రాఫిట్స్ చేశారు. సో ఇది ఓవరాల్గా ఈ వీక్లీ పిఎండ్ఎల్ రిపోర్ట్. ఓకే. యా. సో చూశారు కదా, ఇది వీక్లీ పిఎండ్ఎల్ రిపోర్టు. ఇంకా నేను లాస్ట్ వీక్ నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్రోచ్ అయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్రోచ్ అయ్యి, సో అతను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు.
ఇప్పుడు అతను ఆల్మోస్ట్ 90,000 రూపీస్ పర్ మంత్ సాలరీ డ్రా చేస్తున్నాడు. సో, నేను అతన్ని అడిగాను, "అసలు మీరు ఎందుకు ట్రేడింగ్‌లోకి వచ్చారండి?" అంటే. సో, ఆయన చెప్పాడు, "నాకు మ్యారేజ్ అయిందండి. 2 కిడ్స్ ఉన్నారు. సో, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం అనేసి నేను వచ్చాను." ఆల్మోస్ట్ ఈ 3 ఇయర్స్‌లో అతను 12-13 లాక్స్ అమౌంట్ పోగొట్టేసాడు. అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఏమైతే సేవింగ్స్ ఉన్నాయో, ఆ సేవింగ్స్‌తో సహా మొత్తం పోగొట్టేసాడు. ఓకే. సో, నేను అతన్ని కంప్లీట్‌గా స్టడీ చేసి, అతని మీద ఒక సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫార్మ్ చేశాను. సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫార్మ్ చేస్తే, అతను ట్రేడింగ్ చేసేటువంటి స్టైల్‌కు, అతని యొక్క సైకోమెట్రిక్ రిపోర్ట్‌కు అసలు సంబంధమే లేదు. ఓన్లీ మోటో ఏంటి అంటే, ఆయనకు ఖర్చులెక్కువయ్యాయి. ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ లాగా ఏదన్నా సంపాదిద్దాము. నెలకు ఒక 30,000, 40,000 ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ తీద్దాము అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన స్టాక్ మార్కెట్‌లోకి రావడము. దురదృష్టవశాత్తు ఆల్మోస్ట్ అతని యొక్క 2, 3 ఇయర్స్ సేవింగ్స్ అంటే 12, 13 లాక్స్ అమౌంట్ పోగొట్టుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. సో, నేను అందరికీ అదే చెప్తాను. ఓకే. సో, నేను చెప్పే పాయింట్ ఒకటే. ఎవరైతే స్టాక్ మార్కెట్‌లోకి డబ్బులు సంపాదించాలి అని స్టాక్ మార్కెట్‌లోకి వస్తారో, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనీ సంపాదించలేరు. సో, మరి స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఒక ప్రాసెస్‌ను డిరైవ్ చేసుకోవాలి. ఒక ఫ్రేమ్‌వర్క్‌ను డిరైవ్ చేసుకోవాలి. ఆ ఫ్రేమ్‌వర్క్‌ను మనం ఫాలో అయితే బై ప్రొడక్ట్‌గా మనకు ప్రాఫిట్స్ ఒస్తాయి. బై ప్రొడక్ట్‌గా మనకు సక్సెస్ ఒస్తుంది. అంతేకాని నాకు మంత్లీ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ 20,000 కావాలి. నాకేవో లోన్స్ ఉన్నాయి 3, 4 లాక్స్ ఆ లోన్స్‌ని తీర్చడం కోసం నేను స్టాక్ మార్కెట్‌లో డబ్బులు రావాలి అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎవరైతే ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళు కంపల్సరీగా స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవుతారు. సో, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మనం రేపటి నుంచి ఎడ్యుకేషనల్ కంటెంట్‌తో వస్తాను. రేపటి నుంచి మంచి వీడియోలు ఎడ్యుకేషన్ కంటెంట్‌తో నేను కంటిన్యూ‌గా స్టార్ట్ చేస్తాను. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.